బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలను టార్గెట్ గా చేసుకుంటూ ఐఈడీలను పేల్చారు. ఈ ఘటనలో 7 జవాన్లు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పాట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా పేలుడు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, వాళ్ళ పరిస్థితి ప్రెజెంట్ ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అడవుల్లో కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి సైనిక సిబ్బందిపై మావోయిస్టులు ఒక్కసారి మెరుపుదాడి చేశారని చెప్పుకోవచ్చు. మొదటిగా ఇప్పటికే మావోయిస్టులను ఎరివేసే పనిలో భాగంగానే భద్రతా సైనిక దళాలు మొత్తం కూడా అడవి మొత్తం అబూజ్మడ్ అడవులు కావచ్చు, బీజాపూర్ కావచ్చు, సుక్మా జిల్లాలో అంతా కూడా జల్లెడబడుతున్న నేపథ్యం అవుతుంది. వరుసగా మావోయిస్టులు భారీ ఎత్తున ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం 250 మంది పైగా మృత్యువాత పడిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా మావోయిస్టులు మాత్రం ఈ కోలుకొని దెబ్బ తగిలింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మావోయిస్టులు కూడా వాళ్ళు పందా మార్చేసుకొని భద్రతా సైనిక సిబ్బంది మొత్తం బట్టు పెట్టాలనే లక్ష్యంతో ఐఈడీ బాంబులు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వీరిసిస్తల్లో కావచ్చు, లేదంటే టిఫిన్ బాక్స్ లో కావచ్చు, అంటే వాళ్ళ పందా మార్చివేసి కొంచెం మావోయిస్టులు అలికడ ఉన్న చోట ఎక్కడైతే కూబింగ్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలో సైనిక సిబ్బంది వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళపై దాడి చేసిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే కత్రూ రోడ్డులోనే వేరే ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును వేలు చేశారు. ఫలితంగా చూసుకుంటే మాకు ఇప్పటి వరకు 9 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారిక వర్గం అక్కడ ఉన్నటువంటి ఐజీ సుందర్రాజన్ కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడ మొత్తం కూడా ఆ వ్యాన్ లో వాళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో కూబింగ్ కోసం వెళ్తున్నటువంటి వ్యాన్ లో సుమారు 15 మంది సిబ్బంది ఉన్నట్టుగా అధికారులు ధృవీకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా ఇప్పటి వరకు అయితే మాత్రం 9 మంది మృత్యువాత పడ్డారు. మరో కాస్త మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొంతమంది మాత్రం మెరుగైన వైద్యం కోసం రాయచూరు తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ భద్రతా సైకిల్ ఇంకా ఆ ప్రాంతానికి భారీ ఎత్తున చేరుకుని అక్కడ కూబింగ్ నిర్వహించిన ఇంకా మావోలు అలజడి ఉన్నదేమో అనే దిశగా మావోయిల కోసం భద్రతా సైనిక సిబ్బంది మొత్తం కూడా ఇంకా కూబింగ్ నిర్వహిస్తూ భారీ ఎత్తున సంఘటన స్థలం చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. సత్తాజ్, అయితే భాస్కర్, ఈ సర్చ్ ఆపరేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే కొంత బ్రేక్ పడిందనుకోవచ్చా? గత వారం నుంచి చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా మావోయిస్టులు ఎరివేత లక్ష్యంగా ఒక ఛత్తీస్గఢ్ ప్రాంతం మొత్తం ఆ ప్రాంతం అడవి ప్రాంతం, అబూజ్మడ్ ప్రాంతం కావచ్చు, బీజాపూర్, సుక్మా జిల్లా, కాంకేరు ఈ ప్రాంతాలన్నిటి కూడా చాలా వరకు కూడా మావోయిస్టుల కార్యకలాపాలు నిర్వహించిన వాళ్ళకి పంచుకోవడం ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసు సైనిక సిబ్బంది మొత్తం కూడా స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉన్నది. కానీ ఇటీవల నిన్న కూడా రీసెంట్ గా బీరుబాటులోనూ ఐఈడీ బాంబులు నిర్వీర్యం చేశారు భద్రతా సైనిక సిబ్బంది. ఫలితంగా చూసుకుంటే అవన్నిటిని కూడా వాటిని ఒకదానికి మీద ఒకదానికి అస్త్రాలకు అంటే మావోయిస్టుల యొక్క ఉనికిని లేకుండా ఉండే విధంగా సైనిక సిబ్బంది మొత్తం ఇసుకు పైపు తీసుకుంటూ నిర్వీర్యం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. తాజాగా మాత్రం ఐఈడీ బాంబు ఒక్కసారిగా వాళ్ళ తోట ఉండి ఇక పేల్చినట్టుగా మావోయిస్టులకు ఉనికి కాపాడుకునేందుకే ఇలాంటి ఘటన పాల్పడినట్టుగా చెబుతుంది. ఫలితంగా చూస్తున్న మాత్రం ఇంకా ఈ యొక్క అంటే మావోయిస్టులు ఏరివేతకు లక్ష్యంగా కేంద్ర బలగాలు కూడా పూర్తిస్థాయి సహకారం అందిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాష్ట్ర బలగాలు మరోజున బెస్తరపైన అందరూ కూడా ఆ ఆపరేషన్ హంటర్ పేరుతోటి మొత్తానికి అయితే మావోయిస్టులను ఏరివేసే దిశగా అడుగులు వేస్తుంది అక్కడ ప్రభుత్వం. ఫలితంగా చూసుకుంటేనే ఇప్పటి వరకు ఈ మావోయిస్టులు కొనుక్కొని దెబ్బతగిన నేపథ్యంలోనూ ఇప్పుడు ఒకసారి మావోయిస్టులు కూడా ఈ పందా మార్చేసుకొని పోలీసులు తరగతి చేసుకొని భద్రతా సైనిక సిబ్బంది మొత్తాన్ని కూడా మట్టబెట్టదనేందుకు వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.